ఈ దేవత ఎవరు? సాక్షాత్ నరసింహస్వామి ఆగ్రహాన్ని సైతం తగ్గించగలిగే శక్తి. ఎవరు ఈమె? రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్ ఈ మాతను పూజించి శ్రీరాముల వారికి, లక్ష్మణస్వామికి, వానర సైన్యానికి చుక్కలు చూపించారు. అసలు ఈ దేవత ఎవరు? ఈమె నిజంగా అంత శక్తివంతమైన దేవతేనా? తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీధర్. ఆది కాలంలో దేవతలకు మరియు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగేవి. రాక్షసులు ఆ యుద్ధాలలో ఓడిపోయేవారు. కానీ హిరణ్యకశిపుడు రాజు అయిన తర్వాత దేవతలు ఓడిపోయారు. హిరణ్యకశిపుడికి భయపడి దేవతలు దాక్కున్నారు. దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. స్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించి దేవతలను తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించారు. హిరణ్యకశిపుడికి నరసింహస్వామికి భీకర యుద్ధం జరిగింది. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని తన పొదనైన గోలుతో సంహరించాడు. కానీ నరసింహస్వామి ఆగ్రహం చల్లారలేదు. ఉగ్ర రూపంతో భూమిని కంపింపజేశారు. దేవతలు, మానవులు భయాందోళనలకు గురయ్యాయి. బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు పరమశివుని శరణు కోరారు. శివుడు తన జటల నుంచి ఒక ప్రత్యేకమైన శక్తిని జన్మింపజేశారు, ప్రత్యుంగిరాదేవి. ఈ దేవి నరసింహస్వామి యొక్క ఆగ్రహాన్ని శాంతపరిచే శక్తితో జన్మించింది. నల్లని మేఘాలు ఆకాశంలో నిండిపోయాయి. విస్తృతమైన అగ్ని చుక్కల మధ్య ప్రత్యుంగిర మాత ప్రత్యక్షమయ్యారు. ఉగ్రమైన గర్జనలతో వచ్చి నరసింహస్వామిని దర్శించి అతని యొక్క ఉగ్రతను గంధముతో నరసింహస్వామిని అభిషేకించడం వల్ల నరసింహస్వామి శాంతించారు. ప్రత్యుంగిర మాత ఆమెను అత్యంత పరాక్రమవంతమైన శక్తిగా పిలుస్తారు. ఈ మాతను రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్ పూజించి అత్యంత వరములను పొందాడు. దీనికి గల కారణం ఇంద్రజిత్ దేవేంద్రుని ఓడించి బంధించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చి దేవేంద్రుని విడిపించి నీకు ఏ వరం కావాలని కోరుకున్నాడు. మృత్యువు రాకుండా ఉండే వరం కావాలని అడిగాడు. అది ఇవ్వడం అసంభవం, నీకు వేరేగా కోరుకో అని అడిగాడు. నేను ఎప్పుడైతే ప్రత్యుంగిర మాత యొక్క యజ్ఞం చేసి యుద్ధానికి వెళ్తాను అప్పుడు నాకు మృత్యువు రాకూడదు, నా ముందు ఉన్న వాళ్ళు ఓడిపోవాలి, అదే మీరు వరంగా ఇవ్వండి అని కోరుకున్నాడు. తదాస్పనిచ్చాడు. శ్రీరామ లక్ష్మణ వానర సేనకు చుక్కలు చూపించడానికి గల కారణం బ్రహ్మ ఆనాడు ఇచ్చిన వరం. ఈ విషయం వివేచనుడికి తెలిసి ఈ యజ్ఞం జరగకుండా ఆపితే మనం మేఘనాథుని అంతం చేయొచ్చని లక్ష్మణ స్వామికి చెప్పారు. శ్రీరామ ఆజ్ఞతో లక్ష్మణుడితో వానరులు వివేచనుడు కలిసి వెళ్లి ఆ యజ్ఞాన్ని అడ్డుకొని లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించారు. ప్రత్యుంగిర దేవి అంటే అర్థం ప్రతి అంటే తిరిగి, ఉంగిర అంటే సింహ గర్జన. ఆమె గర్జనలే శత్రువుల సంహారానికి నాంది. ఆమె ఉగ్రత భక్తులకు కాదు, దుష్ట శక్తులకే శాపం. ప్రత్యుంగర దేవి రక్షణకై విచ్చేసే తల్లి. గ్రహ దోషాలు, శాపాల నుండి విముక్తి. ఆమెను ఆరాధించండి. ప్రత్యుంగిర దేవి తంత్ర సముద్రాన్ని కూడించే మహాశక్తి. ప్రత్యుంగిర దేవి కథ భయం కాదు, భక్తికి జ్ఞానం. ఆమెను ఆరాధించగలవారు శత్రువుల గురించి భయపడిన అవసరం లేదు. శక్తికి శరణు, ప్రత్యుంగిర తల్లి శరణు.